మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేటకు సంబంధించిన సహకార సంఘానికి సంబంధించిన రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి? ఇది డిసెంబర్ నుండి కొత్త గవర్నమెంట్ అప్పటి నుంచి మూడు బిల్లు ఆగుతున్నాయి. ఇప్పుడు 5 బిల్లు అయినాయి, మొదలు మూడు అయ్యి. అప్పటి నుండి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇగిస్తారో ఆగిస్తారో ప్రతి మన దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, వారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వారు తప్పకుండా నెక్స్ట్ మంత్లో క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకొరకు మేము వేచి చూసినాం, కానీ ఇప్పటి వరకు అది ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నది. ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువనైతే కాదు. ఎన్నో స్కీములు ఉన్నాయి, ఆ స్కీములు అవసరం లేదు. ఇప్పుడు మా బిల్లు మాకు ఇస్తే సరిపోతుందని రైతులు ఆశపడుతున్నారు. ఈ బిల్లు అన్నా రావాలని మేము కోరుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. చెప్పండి అన్న. మాకు గత డిసెంబర్ నుంచి గత ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లు టు బిల్ క్లియర్గా వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక బిల్లు నెలకొక బిల్లు ఇప్పటికీ 4వ బిల్లు 5వ బిల్లు ఆగినది. 15 రోజులకు ఒక బిల్లు. ఒక సొసైటీకి 75 రోజుల నుంచి ఇదివరకు ₹1 బిల్లు ఇవ్వనందువల్ల రైతులందరూ డైరీల దగ్గరకు వచ్చేసి చైర్మన్లను ఇబ్బంది పెడుతున్నారు. పాల బిల్లులు వస్తలేవు. పశువులకు దాన కొనుక్కొచ్చుకొని కూడా చాలా ఇబ్బందికరమైన దృష్టికి వచ్చింది. మా ఆటో వాళ్లకు బిల్లులు వస్తలేవు. బిఎంసి చీలింగ్ సెంటర్లు ఉంటాయి పల్లెటూర్లలో. ఆ చీలింగ్ సెంటర్లో కూడా గత జనవరి నుంచి ఇప్పటిదాకా బిల్లులు రాలేదు. గత ప్రభుత్వం మాకు 2020 ఆగస్టు నుంచి ఈ 2023 దాకా ₹4 ఇన్సెంటివ్ ₹1 అనేది పెండింగ్ బిల్లు అట్లే ఆపినారు. కొత్త గవర్నమెంట్ వచ్చాక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పినది, ఏప్రిల్ నుంచి మీకు ₹5 బోనస్ ఇవ్వగలుగుతాము, విజయ డైరీ నుంచి సపోర్ట్ చేసి మీకు క్లియర్ బిల్లులు నడుస్తాయని చెప్పినారు. ఆ బిల్లులు మరియు ఇన్సెంటివ్ బిల్లుతో కలిపి తొందరగా మాకు క్లియర్ చేయాలని కోరుచుంటున్నాము. ఈరోజు మేము సిద్దిపేటలో అందరం కలిసి రైతులందరూ ధర్నా చేయడం జరుగుతుంది. దీనికోసం అనగా పాల రైతులందరికీ పాల బిల్లు సకాలంలో పడలేకపోతున్నాయి. ప్రతిరోజు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లు పడేది, కానీ ఈ గత 6 నెలలుగా 15 రోజులు పోయి నెల 2 నెలల పైన వచ్చింది బిల్లు రేట్ రావడం జరుగుతుంది. తద్వారా రైతులకు చాలా ఇబ్బందిగా కలగడం జరుగుతుంది. దానికి కానీ దేనికి కానీ తన నిత్యవసరులు కూడా వెళ్ళలేకపోతున్నాడు. కావున ఈ బిల్లులు తొందరగా సకాలంలో అందించగలరని కోరుకుంటున్నాము. అందుకోసం ఈ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టాము. సకాలంలో బిల్లు చెల్లించక మేము దానకు తౌడుకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మబ్బుల 4 గంటలకు వెళ్ళి బావి కాడ దోమలు గుట్టంగా చేయంగా మేము పాలు పిండికొచ్చి పోస్తే మాకు ₹1 కూడా రావు. 5 బిల్లులు అవుతున్నాయి. ఇన్సెంటివ్ తర్వాత బిల్లులు కనీసం క్లియర్ చేసి మాకు ఇన్సెంటివ్ కూడా ఇస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి, మీ మీడియా మిత్రులకు అందరికీ సహృదయంగా నమస్కరించి చెప్తున్నా. మీ మీడియా ద్వారా మాకు ఈ సమస్యలు పరిష్కరిస్తారని పాడి రైతుల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజయ డైరీలో నేను పనిచేయబట్టి ఒక 35 సంవత్సరాలు అవుతుంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు. కనీసము ఇప్పుడు 5 నెలల బిల్ ఇస్తుందంటే ఒక్కొక్క రైతు ఊళ్ళల్లా పాలు పోసుకుని ఓ రకంగా అంటాడు, ప్రెసిడెంట్ని ఓ రకంగా అంటారు. ఏం చేస్తారు మీరు? ఏం కథ తెచ్చుకుంటే బిల్లు కూడా మీరు వాడుకుంటురా అని బదనాం చేస్తారు తప్ప అంత మీకు ఇంకోటి ఏం లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఆయన దగ్గర ఉంచుకున్న శాఖను దాన్ని దుర్వినియోగం చేయకుండా రైతుల మేలు కొలుపుకొని తొందరగా ₹5 ఇన్సెంటివ్ను ఈ పాల బిల్లు 15 రోజులకు ఒకసారి వచ్చిన బిల్లు 10 రోజులకు ఒకసారి వచ్చింది బిల్లు. అప్పుడు 10 రోజులకు పోయి 15 రోజులకు వస్తారు, 15 రోజులకు పోయి మళ్ళీ ఇప్పుడు 6 నెలలకు ఒకసారి కూడా ఇచ్చే పరిస్థితికి వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి నుంచి. వాళ్ళ పాడి పరిశ్రమ అభివృద్ధి అలా ఏం జరుగుతుందో ఏం కథనో దాని మీద వాళ్ళు చర్య తీసుకొని ఏం చేస్తారో కదా వాళ్ళకే తెలవాలి తప్ప మాకైతే ఇంకా అదగానే ఇంకోటి ఏం తెలియదు. వాస్తవంగా గత డిసెంబర్ నుంచే బిల్లులు ఆగిపోతున్నాయి. 4 బిల్లులు పెండింగ్ ఉంటుంది. ఒక్క బిల్లు పట్టదు ఇన్ని రోజుల నుంచి 2 నెలల 15 రోజుల దాకా. ఈ 2 నెలల 15 రోజుల నుంచి మొత్తమే బిల్లు ఇచ్చుడు బంద్ చేసారు. ఒకటి బిఎంసీలు అని ఉంటాయి. ఈ బిఎంసీలకు ఓపీ కాస్ట్ అని వస్తుంది. ఈ ఓపీ కాస్ట్ కూడా గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పెండింగ్గా ఉన్నది. ఈ ఓపీ కాస్ట్ రాకపోతే ఈ బిఎంసీలకు మనకు కరెంటు బిల్లు, ఆటో కిరాయిలు, అక్కడ పనిచేసే వర్కర్స్కు మేము జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇచ్చడానికి డబ్బులు లేకుండా అయిపోయినాయి. ప్లస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పాలు తెచ్చడానికి ఆటో వాళ్ళు ఇబ్బంది పెడతారు. మా సొంత డబ్బులు తీసి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చుడు అవుతుంది. మళ్ళీ ఇంకొకటి మనకు మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ₹4 బోనస్ ఇస్తుండే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ₹5 బోనస్ ఇస్తా అన్నాడు. ఒక మీటింగ్లో సీఎం గారు ₹5 బోనస్ ఈ ఏప్రిల్ నుంచి ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి కూడా ఇస్తలేడు. దానికి కనీసం ఊసు కూడా ఇస్తలేరు. దయచేసి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి పోయి మాకు ఇవన్నీ ఇప్పించాలని మేము కోరుతున్నాం. ఓకే,
విన్నారు కదా, సిద్దిపేట జిల్లాలో విజయ డైరీకి సంబంధించిన అంటే పాల ఉత్పత్తిదారులు ఇక్కడ రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4-5 నెలలుగా పెండింగ్ బిల్లును చెల్లించాలి, దాంతో పాటుగా ₹5 బోనస్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.